డయాబెటిక్ పేషెంట్స్ అండ్ కిడ్నీ హెల్త్ గురించి మాట్లాడదాం. యూజువల్లీ కిడ్నీ ఫెయిల్ అయిన వాళ్ళల్లో చాలా కామన్గా మనం చూసే రీజన్ డయాబెటిక్స్. సో ఈ డయాబెటిక్ పేషెంట్లో కిడ్నీ ఎందుకు ఫెయిల్ అవుతుంది అండ్ ఫెయిల్ అవ్వకుండా ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అండ్ కిడ్నీస్ కొంచెం డ్యామేజ్ అవుతే అప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో డిస్కస్ చేద్దాం. సో యూజువల్లీ డయాబెటిక్ పేషెంట్స్లో కిడ్నీస్ ఎందుకు డ్యామేజ్ అవుతాయి? సో ఎప్పుడైతే డయాబెటిక్ పేషెంట్స్లో షుగర్ అన్నది సరిగా కంట్రోల్ లేకపోవడం అండ్ అలాంగ్ విత్ షుగర్ వాళ్ళకి బీపీ అటువంటి ఉండడం వలన ఈ డయాబెటిక్ పేషెంట్స్లో కిడ్నీల్లో ఉండే రక్తనాళాలు సన్నబడతాయి అండ్ వాటిలో ఉండే కణాలు డ్యామేజ్ అవుతాయి. సో ఈ రక్తనాళాలు డ్యామేజ్ అవ్వడం వలన కిడ్నీలో ఉండే ఫిల్టర్స్ క్రమేణా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. సో దీనివల్ల ఏమవుతుందంటే యూరిన్లో ప్రోటీన్ అన్నది లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒక్కసారి యూరిన్లో ప్రోటీన్ లీక్ అవ్వడం స్టార్ట్ అవుతే దానివల్ల కిడ్నీస్ మరో భాగంలో ట్యూబ్యూల్స్ అన్నవి ఉంటాయి. సో ఆ ట్యూబ్యూల్స్ అన్నవి డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. సో డయాబెటిక్స్లో ఈ షుగర్ కంట్రోల్ లేకపోవడము అండ్ బీపీతో పాటు ఉండడం వలన ఈ ఫిల్టర్స్ ట్యూబ్యూల్స్ డ్యామేజ్ అవ్వడం వలన స్లోగా కిడ్నీ అన్నది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అందుకే క్రియాటినిన్ పెరగడము, యూరిన్లో ప్రోటీన్ లీక్ అవ్వడం అన్నది చూస్తూ ఉంటాం. ఎప్పుడైతే దీన్ని కంట్రోల్లో పెట్టుకోకపోతే మెల్లగా డయాలసిస్లోకి వెళ్ళే అవకాశం ఉంటుంది.